చూడండి, ఇక్కడ ఆదిమానవులు నివసించిన ప్రాంతాలు ఇవి. అడవిలో అప్పట్లో ఆదిమానవులు ఉన్నారు, అడవులలో బతికేటోళ్ళు అని చెప్పాం కదా. చూడండి ఎంత పెద్ద హిల్ స్టేషన్ ఇది, చాలా పెద్దది. ఇవేమిటంటే వాళ్ళు ఉండనీకి పెట్టుకున్నాయి కావు ఇవి. వాళ్ళు చనిపోయాక వాళ్ళ బాడీస్ని మమ్మీల రూపంలో అట్లా భద్రపరుస్తారు అనమాట. అదొక సమాధులు అన్నట్టు. పాతకాలంలో సమాధి వ్యవస్థ లెక్కనే ఇది కూడా. ఇక్కడ చూస్తే చాలా కనబడతాయి మీకు. చూడండి అసలు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు వాళ్ళకి ఎట్లా లేచి ఉంటాయి. ఆ డిజైన్ చూడండి, గ్యాప్ లేకుండా మొత్తం ఒక రాయికి ఒక రాయి. పైన మాత్రం పల్లపరుపుగా పెద్ద రాళ్ళు పెడతారు. దీంట్లో చూడండి మొత్తం పుట్టు ఉన్నది లోపల. దీంట్లో బాడీ ఉండేది, అప్పట్లో బాడీ ఉండేది, మొత్తం పుట్టు ఉన్నది. చూడండి ఇది మొత్తం కూలిపోయింది. ఇవన్నీ చూడండి మొత్తానికి కూలిపోయింది. ఇక్కడ ఈ ప్లేస్లు ఉన్నాయి కదా, ఈ బల్లపరుపు ఉన్న ప్లేస్ కింద ఒక బండ పైన ఒక బండ పెట్టి ఈ బండ మీద బాడీస్ పెట్టేటోళ్ళు. ఇది కొన్ని ప్లేసులలో ఎట్లుండేదంటే ఒక బాక్స్ రూపంలో మొత్తం బాక్స్ పెట్టి ఉండేది, రాయితో చెక్కబడిన బాక్స్. చూడండి ఇవన్నీ వాళ్ళ సమాధులు. ఇక్కడ మీకు ఏదైనా చూపిద్దామంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు. అప్పట్లో వీళ్ళంతా మాంసాలు అవి ఇవి తిని బతికేటోళ్ళు, అడవిలో ఉండే జంతువులని మాంసాలని. వీటిపైన ఏమైనా చెక్కబడి ఉన్నాయా అంటే, ఏమైనా రాసి ఉన్నాయా అంటే వీటి మీద ఏం పెద్దగా ఏం లోపల డిజైన్లు కూడా ఏం లేవు. దీన్ని కట్టారు కానీ ఇది మొత్తానికి కూలిపోయింది, మొత్తం కూలిపోయింది. చూడండి అంతా కూలిపోయింది అసలు. ఇంకోటి చూడండి, ఇది చూడండి బాడీలని లోపల ఒక బండ బయట ఒక బండ పెట్టి ఎలా ఉందో చూడండి. ఇంత పెద్ద రాయిని, ఇంత పెద్ద సైజు ఉన్న రాయిని చూడండి, ఇంత పెద్ద గుట్టలో ఇంత పెద్ద హైట్లో ఇలా ఒక రాయి మీద రాయి పెట్టి ఇలా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ యొక్క సమాధులను ఇలా నిర్మించుకున్నారు. ఈ రాళ్ళని ఎత్తనీకి చేయనీకి వాళ్ళకి ఎంత స్ట్రెంత్ ఉండాలి అప్పట్లో. ఇక్కడ ఒకటి రెండు కాదు, ఇక్కడ ఒక దగ్గర ఒక 50-60 ఉన్నాయి ఇలాంటివి. అన్నిటిని తిరిగి చూపించడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ట్రై చేస్తా. ఇవన్నీ వాళ్ళు ఇప్పుడంటే ఇక్కడ అన్నీ చాలామంది తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా మీకు ఏదైనా చూపించడానికి కూడా లేకుండా అయిపోయింది. చూడండి ఈ బండ చూడండి, లోపల ఏం పెట్టారో చూడండి. ఈ బండ మీద బండ పక్కన బండ. లోపల పోదానికి ట్రై చేద్దాం కానీ లోపల పోయినా ఏం లేదు, అంతా ప్లెయిన్గానే ఉంది. చూడండి లోపల ఏం లేదు. చిన్నపాటిది ఏదైనా దొరుకుతుందా, ఏదైనా వాటి యొక్క వస్తువులు, వాళ్ళు వాడిన వస్తువులు, ఏదైనా డిజైన్, ఏదైనా చెక్కినవి, ఏదైనా విగ్రహాలు అప్పట్లో మొహంజదారో రామప్పలో దొరికినట్టుగా ఏదైనా బొమ్మలు గిమ్మలు ఏమైనా దొరుకుతాయి అనుకుంటే ఏం లేవు. కానీ చాలా పెద్ద పెద్ద రాళ్ళు చూడండి, పెద్ద రాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, చాలా వరకు కట్టి ఉన్నాయి కానీ చాలా వరకు కూలిపోయాయి. చూడండి ఇది కూడా కట్టిందే, ఇది ఎలా ఎన్ని ముక్కలుగా కూలిపోయిందో చూడండి. ఏం దొరికేటట్లేదు ఇక్కడ. ఇంకో అక్కడ చాలా అక్కడ ఇలా అన్ని ప్లేస్లలో కట్టారు.